వెరిఫికేషన్కి వచ్చినప్పుడు మీరు అక్కడ మీ వెరిఫికేషన్ ప్రాసెస్లో అక్కడ కూడా ఒక 2000 అడుగుతారు. బట్ 2000 ఇవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక 500 ఇస్తే చాలు. అండ్ ఆల్సో ఆఫీస్ వెరిఫికేషన్ కూడా వస్తారు, సో అక్కడ కూడా ఒక 500 ఇస్తే సరిపోతుంది. సో ఇది ఓవరాల్గా మీరు ఫస్ట్ టైమర్స్ తెలియక మనం ఇచ్చేస్తాము. సో కొంచెం అనుభవం అయితే ఇవ్వాల్సిన అవసరం లేదని తెలుసుకుంటాము. అపార్ట్ ఫ్రమ్ దాట్ మీకు బ్యాంక్ ఓవరాల్గా లోన్ మొత్తం ప్రాసెస్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఒక దగ్గర 80,000 దాకా ఖర్చు అవుతుంది. అంటే మీరు తీసుకున్న లోన్ అమౌంట్ ఎంతైతే ఉంటుందో దానికి ఒక 5% అలా మీకు మార్టిగేజ్ అమౌంట్ ఉంటుంది లోన్లో. సో ఆ మార్టిగేజ్ అమౌంట్ మీరు రెడీ చేసుకోవాలి. దాని తర్వాత మీకు ఖచ్చితంగా వాళ్ళు ఇన్సూరెన్స్ అడుగుతారు. స్ట్రక్చర్ ఇన్సూరెన్స్కి తప్పకుండా వాళ్ళు 40,000 అలా అదొకటి. సో అదొక 5%, ఇది ఒక 40,000. దాని తర్వాత ప్రాసెసింగ్ ఫీజు ఒక 15,000. దాని తర్వాత ఎవాల్యుయేటర్స్ అడుగుతారు అమౌంట్. ఎవాల్యుయేటర్స్ ఎలా అంటే మనకు దాదాపుగా మేము చేస్తున్నాం కాబట్టి ఒక 15,000 అలా. దాని తర్వాత ఇంకొక 5,000 అలా లాయర్కి అడుగుతారు. సో ఈ ఓవరాల్గా ఈ అమౌంట్స్ అన్నీ మీరు రెడీ చేసి పెట్టుకోండి, సో దట్ మీకు యూజ్ అవుతుంది ప్రాపర్గా. మీరు ఎప్పుడైతే లోన్కి అప్లై చేయబోతున్నారో ఇదంతా బఫర్ పెట్టుకోండి. అండ్ ఆల్సో మీకు లోన్ ఎంత కావాలి? నాకు 110 కావాలి, బట్ వాళ్ళు 99 ఇస్తామని చెప్పారు. సో 99 అయినా పర్లేదు, నాకు దగ్గర బఫర్ అమౌంట్ ఉండే, 99 అయినా పర్లేదు ఓకే అని చెప్పేసాను. ఫస్ట్ 110 ఇచ్చేస్తామన్నారు, తర్వాత 99 అన్నారు, దానికి ఓకే అన్న. కానీ రిజిస్ట్రేషన్ టైం వచ్చేసరికి 87 ఇచ్చారు. ఏంటండి అంటే అది మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో 11 అది మీకు ఫర్నిచర్ అండి, మీరు రిజిస్ట్రేషన్ తర్వాత ఇస్తాము, రిజిస్ట్రేషన్ అయిపోయిన 2-3 డేస్ తర్వాత అది కొంచెంగా మీకు అది అలౌట్ అవుతుందని చెప్పారు. సో బేసికల్లీ మీరు బఫర్ అమౌంట్ ఒక 20-30 lakhs పెట్టుకోండి, సో దట్ మీకు రిజిస్ట్రేషన్లో ఎలా బిల్డరు మంచి వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. సో ఇది ఒక పాయింట్ మీరు జాగ్రత్తగా గమనించాలి. ఖచ్చితంగా మీరు బ్యాంకర్తో అడగండి, మీకు అనుకున్నంత 1 CR లోన్ అంటే 1 CR మీకు రిజిస్ట్రేషన్ టైంకి వస్తుందా, లేకపోతే దాంట్లో కూడా మళ్ళీ ఫర్నిచర్ అని అలా చేస్తారా? ఒకవేళ అలా చేస్తే మీరు డెఫినెట్గా మీ బిల్డర్కి చెప్పి ఉంచండి, రిజిస్ట్రేషన్ టైంకి ఇంత అమౌంట్ వస్తుంది, 87-90 వస్తుంది, మిగిలిన 10 lakhs నాకు ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ వస్తుందని చెప్పండి. దానికి ఒప్పుకుంటే ఓకే బిల్డర్, లేదంటే మీరు అది కూడా అమౌంట్ మీరు చేసుకోవాలి. సో నెక్స్ట్ వీడియోస్కి మీరు డెఫినెట్గా పేజ్ని ఫాలో అవ్వండి. అంటే లైక్ నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉంటాయి, రిజిస్ట్రేషన్కి సంబంధించి ఏం చెక్ చేయాలి ఏంటనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తప్పకుండా ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.